కొన్ని కేసెస్ అంటే ఇప్పటి వరకు మీ దగ్గర హై రిస్క్ కేసెస్ ఏమొచ్చినాయి అంటే పేగు చుట్టుకొని ఉన్నాడు బాబు, అంటే బేబీ పేగు చుట్టుకొని ఉంది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. అవునవును. అట్లాంటి ఏమైనా కేసెస్ మీ దగ్గర అంటే హై రిస్క్ ఉన్న కేసెస్ మీరు దాన్ని అది చేసింది ఏదైనా ఉందా? ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఏంటంటే మనం అంటాం కదా, ఒకటి ఉంటుంది కదా, ఏంటంటే ఒక తల్లి జన్మనివ్వడం తనకి పునర్జన్మ అని అవును చెప్పి. అవును. సో ఎందుకంటే బికాజ్ ఈచ్ ప్రెగ్నెన్సీ, ప్రతి ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీగానే మనం చూడాలి. ఓకే. ఎందుకంటే అది నార్మల్గా ఆమెకి ఏ కండిషన్ లేకపోయినా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అంతా బాగానే జరిగింది, అన్ని చెకప్స్ బాగానే ఉన్నాయన్నా డెలివరీ టైంలో కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే. అవి ఏంటో చెప్పలేమన్నమాట. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది డెలివరీ టైంలో. ఓవర్ బ్లీడింగ్ ఎంత చేసినా ఏం చేసినా కంట్రోల్ అవ్వదు, చాలా హై రిస్క్. కొంతమందికి ప్రెగ్నెన్సీ ఎండ్కి వచ్చేటప్పటికి ఫిట్స్ వచ్చేస్తాయి, సడన్ హై బీపీ, అంతవరకు బాగానే ఉంటుంది, డెలివరీ కానీ వస్తారు, ఫిట్స్ వచ్చేస్తాయి. సో ఇదన్నమాట, మనం చెప్పలేం. అంత నార్మల్గా ఉన్నా సరే ఏదో ఒకటి అవ్వచ్చు. సో అందుకే మళ్ళీ పునర్జన్మ అని అంటారనమాట మదర్కి. సో అందులో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు కార్డ్ అరౌండ్ ద నెక్ అంటాం. అంటే ఏదైతే ఆ పేగు ఉంటుంది కదా, అది బొడ్డుతాడు అంటాము, దాన్ని మెడ చుట్టూ వేసుకుంటారు. కొంతమందికి జస్ట్ 1 లూప్ ఉంటుందన్నమాట, అది పర్వాలేదు, అంటే నార్మల్గా ఇట్లా తీసేయచ్చు. అది మామూలుగా బేబీ లోపల తిరుగుతూ ఉన్నప్పుడు లూజ్ రూప్ అని ఉంటుంది అనమాట, అంటే లూజ్గా ఉంటుంది. దానంతలో అదే కొన్నిసార్లు వచ్చేస్తుంది. ఎప్పుడైతే లూప్ మనకి లూజ్గా ఉందనుకోండి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా 2-3 ఉంటాయి, 2-3 టర్న్స్ ఉంటాయి. టర్న్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బేబీ తిరిగే కొద్దీ బిగుసుకుపోద్ది బేబీ మెడకి. సో అలాంటి పేషెంట్స్లో మనం ఇప్పుడు నార్మల్ డెలివరీకి వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బేబీ కిందకు వచ్చేటప్పటికి టైట్ అయిపోతుంటుంది. సో అప్పుడు బేబీకి చాలా హై రిస్క్, బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే కాకుండా నెక్స్ట్ ఏంటి, మదర్ ఎగ్జాస్ట్ అయిపోద్ది, ఎంత పుష్ చేస్తున్నా బేబీ కిందకి రాదు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఇమీడియట్గా మనం ఆపరేషన్ చేసుకోవాలి.